హలో తెలుగు పీపుల్, వెల్కమ్ టు దుబాయ్. ఈరోజు మనం దుబాయ్లో ఉన్న నెక్స్ట్ కాడికి వచ్చామండి. దీనిపైన ఒక వెజ్ మీ అనే ఒక వెజిటేబుల్ రెస్టారెంట్ ఉందని చెప్పారు. సో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేయగానే ఇక్కడ ఎవరు లేరు కదా భయ్, అన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయి, టేస్ట్ కూడా ఏముంటుందో అనుకున్నా. కానీ ఒక్కసారి సీన్ అన్నది ఏమైందంటే, ఒకసారి మనం డోర్ తీసుకున్నదే చూద్దాం, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా జనాభా ఉన్నారండి. నాకు కూడా అర్థం కాలేదు ఏందిరా భాయ్ గింత మంది ఉన్నారని. అయితే ఇక్కడ ఏందంటే చాలా తక్కువ బడ్జెట్‌లో దొరుకుతదండి. ప్రతి ఒక్క టిఫిను చాలా చీప్‌గా దొరుకుతుందండి. ఇక్కడ లొకేషన్ లోపట కూడా చాలా అంటే చాలా స్టైలిష్‌గా చేశారు. ఫర్నిచర్ గానీ, డిజైన్ గానీ చాలా అంటే చాలా ఉంది. ఇక్కడ చాలామందే వచ్చారండి. ఇప్పుడు మేమైతే సండే వచ్చాము. సండే కాబట్టి ఇంకా చాలా రష్షే ఉంది. సో ఆర్డర్ తీసుకునేటందుకు మాకు కొంచెం అయితే టైం పడింది. ఇక్కడ రేట్ల వైస్ చూస్తే మీకిప్పుడు బిల్ అనేది చూపిస్తాను. ఒకసారి చూడండి మెనూ కార్డు. ఇక్కడ మినిమమ్ 5 దరం, 4 దరం, 3 దరం మాత్రమే ఉన్నదండి. మేమందరం మసాలా దోస అన్నది ఆర్డర్ ఇచ్చాం. మసాలా దోస విత్ వడ 5 దరం. ఇంకో అతను పూరి అన్నది ఆర్డర్ ఇచ్చేశాడు. ఇక్కడ వీళ్ళు తీసుడు కూడా చాలా టెక్నాలజీ తోటి మిషన్‌లో ఆర్డర్ తీసుకున్నారు. అయితే ఇక్కడ మనకు దోస రాగానే నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా క్రిస్పీగా ఉంది. సో ఇక్కడ విడ్డూరం ఏందంటే, మనము ఇక్కడ కూల్ వాటర్ దొరకాయి. ఖాళీ హాట్ వాటర్ దొరుకుతది. మనం హాట్ వాటర్‌లో మనం ఒక వాటర్ బాటిల్ నీళ్ళు పోసుకుంటే దాని బిల్లు కూడా ఏస్తారు. సో మళ్ళీ ఇక్కడ చట్నీ అన్నది వెయ్యరు. అది సరిపోతుంది దాదాపు. సో చట్నీ అడిగితే మళ్ళీ దానికి కూడా ఛార్జులు వేస్తారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడన్నా దగ్గర ఉంటే ట్రై చేయండి. ఇక్కడ లంచ్ మాత్రం చాలా తక్కువనండి. కేవలం 5 దరం, 6 దరం లోపే మనకు లంచ్ అన్నది వస్తది. ఒక ఫ్రైడ్ రైస్ విత్ 2 కర్రీస్, ఒక పాపడ కూడా ఇస్తారండి. ప్లీజ్ కమ్ అండ్ సబ్స్క్రైబ్.